ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. శతాధిపతితో ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అక్కడ శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడనంటే, అక్కడ నేను కూడా అధికారం నాకు లోబడినవాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే జస్ట్ మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే నేను కూడా ఒక అధికారం కింద ఉన్నాను కదా, సో మాట మాత్రం చాలు అని అంటే అంత గొప్ప విశ్వాసాన్ని శతాధిపతి కలిగి ఉండి యేసుప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఈ ఉదయకాలము దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనం అనుకున్న వాటికంటే అధికంగా ఇచ్చేటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని మనం విశ్వసిస్తూ వచ్చినప్పుడు, మన జీవితంలో వేటి విషయమైతే మనం ప్రార్థిస్తున్నామో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. అంటే శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదివితే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ఇక్కడ గ్రుడ్డివారిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. వాళ్ళు ఎంత విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చారో లేఖనాల్లో మనం చదవగలము. దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేస్తూ వచ్చారు. వెంటనే మీరు నమ్ముచున్నారా అని దేవుడు అడుగుతూ వచ్చినప్పుడు, నమ్ముచున్నాం ప్రభు అని వారు వెంటనే దేవునితో సెలవిచ్చినట్టుగా మనం వాక్యంలో చదువుతాం. అందుకే దేవుడు చెప్పాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. సో వాళ్ళు ఎంత కృతజ్ఞులుగా ఉంటూ వచ్చారో కూడా మనం వాక్యంలో చదవగలం. అంటే దేవుడు చెప్తే చెయ్యగలడు అన్న గొప్ప విశ్వాసాన్ని గురుడివారు శతాధిపతి కలిగి ఉన్నట్లుగా మన జీవితంలో మనం కూడా ఆ విధంగా కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలరు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం చదివితే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో అక్కడ ఆ సందర్భంలో మనం వాక్యం చదివితే పేతురుతో ఆ మాటలు సెలవిస్తున్నాడు దేవుడు. అంటే మనము మనస్సులో కూడా సందేహించకూడదు. ఎప్పుడైతే మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఏమోలే అది ఎప్పుడవుతుందో అని అనుకుంటాం. సో అలాంటి అవిశ్వాసము, సందేహము మన జీవితంలో ఉన్నప్పుడు మనం అడిగే వాటిని పొందలేం మన జీవితంలో. అందుకే దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు, మీ మనస్సులో నైనాను మీరు సందేహించకుండా మనం ప్రభువుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అడుగుచున్న వాటినెల్లను ఆల్రెడీ పొంది ఉన్నామనే విశ్వాసం మనలో ఏర్పడుతుంది. కొన్నిసార్లు సందేహం ఉన్నప్పుడు జస్ట్ మనం ప్రార్థన చేస్తుంటాం కానీ దేవుడు ఎప్పుడూ చేస్తాడులే, తన సమయంలో చేస్తాడు అని అనుకుంటాం. కానీ దేవుడు మన యొక్క మనసులో వెలువడే విశ్వాసాన్ని బట్టి, మన యొక్క నమ్మిక చొప్పున ఆ శతాధిపతి ఏ విధంగా అయితే పొందుతూ వచ్చాడో, గ్రుడ్డివారు ఏ విధంగా అయితే పొందుతూ వచ్చారో, సో పేతురుతో దేవుడు సెలవిచ్చిన విధంగా మన మనసులో కూడా సందేహించకుండా దేవుని ప్రార్థిస్తున్నప్పుడు మనం ఆల్రెడీ సమస్తాన్ని పొంది ఉన్నామని నమ్ముతాం. సో అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఉదయకాలం మీరు కూడా ఎలాంటి ప్రశ్నలతో దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తున్నారో ఆ ప్రశ్నలన్నిటికీ తగిన జవాబు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నువ్వు లేమిలో ఉండి దేవుని ప్రార్థిస్తున్నావేమో, లేకపోతే నువ్వు నిరుద్యోగిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కుటుంబంలో కలవరంతో అశాంతి, నెమ్మదిని నువ్వు అనుభవిస్తున్నావేమో, చుట్టూరా నెమ్మది లేని పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, దేవుడు నీకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. సో నువ్వు కోరుకున్నట్టే నీ ఇంట్లో నెమ్మది కలుగుతుంది, నువ్వు కోరుకున్నట్టే. సో దేవుడు ఫర్దర్ నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో వాటన్నిటినీ
దేవుని జీవితంలో చేయగలరు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని, శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు సో మనము ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ మన పనులన్నింటిలో కూడా సహాయపడతారు. అంతేకాకుండా మన విశ్వాసానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. వెళ్ళుము, నీకు అవునుగాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.